మీలో చాలామంది నన్నడిగే క్వెషన్ ఏందంటే, "అన్న ర్యాపిడోలో కొత్త ఆప్షన్ తీసుకొచ్చారన్న. ర్యాపిడో బైక్ ఆర్డర్స్‌తో పాటుగా స్కూటీ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. నాకు మాత్రం స్కూటీ ఆర్డర్స్ రావట్లేదు. నీకు మాత్రం స్కూటీ ఆర్డర్స్ వస్తున్నాయి. ఎందుకన్నా? ఏం చేస్తే స్కూటీ ఆర్డర్స్ వస్తాయని" చెప్పి అడుగుతున్నారు. ఏం చేస్తే స్కూటీ ఆర్డర్స్ వస్తాయనేది ఇవాళ మీకు క్లియర్‌గా చెప్తాను. ర్యాపిడో యాప్ లాగిన్ చేసిన వెంటనే రైట్స్ అయితే వస్తున్నాయి. స్కూటీ ఆర్డర్స్ వస్తే స్కూటీ సింబల్ అయితే వస్తుంది. ఒకవేళ బైక్ ఆర్డర్స్ వస్తే బైక్ సింబల్ అయితే రాదు. స్కూటీ సింబల్ వచ్చిందంటే అది స్కూటీ ఆర్డర్ అని అర్థం. నేనైతే ఒక స్కూటీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఫైనల్లీ నేనైతే ఒక స్కూటీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి రామంతపూర్. ఈ రైడ్ కంప్లీట్ చేసినాక స్కూటీలో పర్ కిలోమీటర్‌కి ఎంతొస్తుంది అని క్లియర్‌గా మీకు చెప్తాను. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. కస్టమర్ సార్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నుండి 4.7 కిలోమీటర్ అయితే చూపిస్తుంది వెళ్దాము. మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏందంటే స్కూటీ ఆర్డర్స్ మీకెందుకు రావట్లేదు? స్కూటీ ఆర్డర్స్ రావాలంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే స్కూటీ ఆర్‌సీ పెట్టి రిజిస్ట్రేషన్ అవ్వాలి. మీరు బైక్ ఆర్‌సీ పెట్టి రిజిస్ట్రేషన్ అయితే మీకు బైక్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. ఒకవేళ స్కూటీ ఆర్‌సీ పెట్టి మీరు వర్క్ చేస్తే మీకు స్కూటీ ఆర్డర్స్‌తో పాటుగా బైక్ ఆర్డర్స్ కూడా వస్తాయి. మీకు నచ్చిన ఆర్డర్ మీరైతే యాక్సెప్ట్ చేయొచ్చు. కొంతమంది తెలివైన మహానుభావులు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు స్కూటీ ఆర్‌సీ పెట్టి బైక్‌తో వర్క్ చేస్తారు. స్కూటీ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసి బైక్‌తో ఆ ఆర్డర్ అనేది ఫినిష్ చేస్తారు. ఇలా చేస్తే మీ ఐడీ అనేది ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. కస్టమర్ స్కూటీ కావాలని స్కూటీ ఆర్డర్ బుక్ చేసుకుంటే మీరు బైక్ ఎలా తీసుకెళ్తారు? ఆ కస్టమర్ మీ పైన కంప్లెయింట్ పెడితే ఐడీ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. మీరు స్కూటీ తెచ్చి బైక్ ఆర్డర్స్ కంప్లీట్ చేసినా పర్లేదు. బట్ బైక్ తెచ్చి స్కూటీ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీ ఐడీ బ్లాక్ అయిపోతుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్ ఎండ్ చేసేసరికి నాకొచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి రూ. 49 ఎర్నింగ్స్. నేను ట్రావెల్ చేసింది 4.7 కిలోమీటర్ అంటే రాపిడో స్కూటీలో పర్ కిలోమీటర్‌కి రూ. 10 అయితే ఇస్తున్నారు. కొన్నిసార్లు రూ. 10 ఇస్తున్నారు. కొన్నిసార్లు రూ. 10 అయితే ఇవ్వట్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. బైక్‌తో చేసే ఎర్నింగ్స్ కంటే స్కూటీతో చేసే ఎర్నింగ్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మీరే తీసుకోవాలనుకుంటే రాపిడోలో ఉన్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మీరే తీసుకోవచ్చు. కంపెనీకి ఎలాంటి కమిషన్ అయితే పే చేయనవసరం లేదు. ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి. ఒకవేళ నచ్చితే కంటిన్యూ చేయండి. ఒకవేళ నచ్చలేదనుకుంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండా నార్మల్‌గా వర్క్ చేసుకోండి. ఈ రాపిడోలో ఉన్న సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ప్రతి రైడర్‌కి ఒకేలా ఉండవు. ఒక్కొక్క రైడర్‌కి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంట్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీలో కొంతమంది అడుగుతూ ఉంటారు. స్కూటీతో పనిచేస్తే అడ్వాంటేజ్ ఏంటి? బైక్‌తో వర్క్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అని. స్కూటీతో వర్క్ చేస్తే రేట్ అనేది పర్ కిలోమీటర్‌కి రూ. 10 ఉంటుంది. ఒకవేళ బైక్‌తో వర్క్ చేస్తే పర్ కిలోమీటర్‌కి రూ. 8 ఇస్తూ ఉంటారు. రేట్ కార్డ్‌లోనే డిఫరెన్స్ ఇంకేం లేదు. ఇప్పుడు నేను చెప్పిన రేట్ కార్డ్ అనేది హైదరాబాద్ సిటీది. ఒకవేళ మీరు మీ సిటీలో వర్క్ చేస్తే మీ యాప్‌లోనే రేట్ కార్డ్ అనేది క్లియర్‌గా చూపిస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. మీలో ఎవరైనా సరే ఈ ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే గతంలో నేనైతే ఒక రిజిస్ట్రేషన్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. లింక్స్ అన్నీ కూడా బయోలో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి.